హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో గాయస్, ప్రజెంట్ నేనైతే మన ఎల్బీ నగర్ డైనమిక్ రైడర్స్ దగ్గర ఉన్నానమాట. సో ఈరోజు అయితే మనది చాలా స్పెషల్ వ్లాగ్ ఉండబోతుంది. ఇది మాత్రం కంపల్సరీగా, ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఒక స్పెషల్ ఐటెం ఇన్స్టాల్ చేయించడానికి. సో మన ఎవ్రీ బైకర్కి నీడ్ అది కంపల్సరీగా. సో ఏంటంటే నావిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ మధ్యన చాలామంది అయితే ఇన్స్టాల్ చేయిస్తున్నారు, కాబట్టి మనం కూడా నావిగేషన్ సిస్టమ్ కొంచెం ప్రీమియం క్వాలిటీ అయితే ఇన్స్టాల్ చేయిస్తున్నాను. ఎందుకంటే మన లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే నెక్స్ట్ మీకు ఎక్కడైనా సిటీస్లో కానీ మొబైల్ హోల్డర్స్ ద్వారా, ఆల్రెడీ మొబైల్ హోల్డర్ నేను వాడుతున్నాను, బట్ దాంతో ప్రాబ్లం వస్తుందంటే కొద్దిగా వైబ్రేషన్స్ వల్ల ఏమవుతుందంటే నా స్క్రీన్ అనేది 2-3 టైమ్స్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో టెంపరీగా స్మార్ట్ మాడి మచ్చస్ వస్తుంది. సో దానివల్ల డిసైడ్ చేసుకుంది ఏంటంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉన్నది, మంచి వారంటీ అప్డేట్స్ ఉన్నవన్నీ కావాలని చెప్పేసి చెక్ చేశాను అనమాట. సో మనం ఒక బ్రాండ్ అయితే ప్రజెంట్ ఆన్లైన్లో బుక్ చేసాం, అదైతే మనకు వచ్చేసింది. సో దాన్ని ఇన్స్టాల్ చేయడానికి మనం ఇక్కడ డైనమిక్ రైడర్స్ ఎల్బీ నగర్కి వచ్చామన్నమాట ఈవినింగ్. సో అదైతే ఇన్స్టాల్ చేద్దాం. సో ప్రజెంట్ మీకు నేను ఏంటి కొన్నాననేది చూపిస్తాను. చూసిన తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా మనం ముందు చూపిస్తాను అనమాట. సో ప్రజెంట్ అయితే దాని అన్బాక్సింగ్ వీడియో మీకు చూపిస్తాను. అసలు ఏంటంటే ఐటమ్స్ ఉన్నాయి, ఏంటంటే వచ్చే దాంట్లో, దాని ఫ్యూచర్స్ ఏంటి, అవన్నీ మనం మాట్లాడదాం ఈ వీడియోలో. సరే గైస్. సో గాయస్, ప్రజెంట్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇదే అనమాట మనం కొన్నది చిగ్గీ మోడల్. సో మీరు చూసుకున్నట్టయితే ఇది మన చిగ్గీ AIO 5 లైట్ అనమాట, 5 ఇంచెస్ నావిగేషన్ సిస్టము. సో ఇది ప్రజెంట్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఇక్కడ మన హైదరాబాద్ స్టోర్లోనే దొరుకుతున్నది, నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకుని తెచ్చుకున్నాను. సో గాయస్, మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా చిగ్గీ అని చెప్పేసి మంచి హెల్మెట్తో మన మంచి బ్రాండ్ వచ్చింది. సో నెక్స్ట్ ఏమని AF ఎలైట్ మోటార్ సైకిల్ స్మార్ట్ రైడింగ్ సిస్టమ్, ఇదంతా పెద్ద మాన్యువల్లో ఉంది అంతాను. సో ఇది లైట్, మనకి తర్వాత చూద్దాం దీని గురించి. ఇది మన అసలైన మ్యాటర్, చిగ్గీ. ఇవన్నీ పైన ఇచ్చాడు, ఏంటంటే కీస్ ఏంటో అది ఒకటి. నెక్స్ట్ ఏమోని మీరు చూసుకుంటే ఇది మన కెమెరాస్. సో అసలు ఏంటి HD కెమెరాస్ ఇవి, 1080p అనుకుంటా మ్యాక్సిమం. సో చూద్దాం. బేసికల్లీ ఇది దీని లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట ప్రజెంట్. సో దీని కవర్ అయితే తర్వాత తీస్తాను నేను. దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇది ఇలా ఓపెన్ చేసుకుంటే దీన్ని పక్కన పెట్టేద్దాం ప్రజెంట్. దీంట్లో 2 బాక్సెస్ వచ్చాయి, A అండ్ B అని చెప్పేసి. సో ఏంటంటే ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో ఇదనమాట మనకి B అని వచ్చింది సరే, ఇది B. నెక్స్ట్ ఏమోని A అని కూడా వచ్చింది. సో ఫస్ట్ వెళ్ళి ఓపెన్ A చేద్దాం మనం, అసలు ఏంటంటే ఉన్నాయని చూద్దాం. ఇది నాకు తెలిసి కేబుల్స్ వచ్చాయి. స్మార్ట్ రైడింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక చిగ్గి ఓడిది ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఏమోని దీనిదే కేబుల్ తాలూకుదే, వైరింగ్ తాలూకుదే అంతా ఇచ్చాడు. ఇంతే, ఈ 3 ఉన్నాయి దీంట్లో. సో ఇది ఇలా పెట్టేద్దాం ప్రజెంట్, మనం తర్వాత ఇన్స్టాల్ చేసినప్పుడు పనికొస్తాయి. సో దిస్ ఈజ్ బాక్స్ A. సో బాక్స్ A తర్వాత నెక్స్ట్ బాక్స్ B అనమాట. సో బాక్స్ Bలో వచ్చేసి ఏంటున్నాయో చూద్దాం. సేమ్ దీంట్లో కూడా చిగ్గి మన బ్రాండ్తో వచ్చింది టైస్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాంప్, ఏదైతే మన స్క్రీన్ GPS మౌంట్ మీద ఇన్స్టాల్ చేస్తాం దాని క్లాంప్ ఒకటి వచ్చింది. దీని తర్వాత డిఫరెంట్ తెలిసి ఇవి కెమెరా క్లాంప్స్ అనుకుంటా. సో అవి అనమాట. నెక్స్ట్ ఇవి ఇచ్చాడు టైస్. నెక్స్ట్ ఇవి జస్ట్ మనకు స్టిక్కర్స్ అంటించడానికి. సో ఇవైతే మనకి ఎల్ఎంకి సిస్టమ్స్ అనమాట, లూజ్ చెల్లని టైట్ చేసుకోవడానికి. సో ఇవైతే బాగానే ఉన్నాయి అన్నీ. సో బేసికల్లీ ఏంటంటే ఇది మన లోపల ఉన్న ప్యాకింగ్ ఇదంతాను. సో దీన్ని అయితే మనం ఇన్స్టాల్ చేద్దాం ప్రజెంట్.
ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు మళ్ళీ మొత్తం వీడియో అంతా చూపిస్తాను గైస్, మొత్తం అంతాను. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఎలా ఇన్స్టాల్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ వైర్స్ అని, నేను ఇన్స్టాలేషన్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను. సో వీడియో అయితే మిస్ చేయకండి, చాలా బాగుంటుంది వీడియో కూడా, ఎందుకంటే మనం ప్రీమియం క్వాలిటీ అయితే ఇన్స్టాల్ చేపిస్తున్నాం అనమాట ఫస్ట్ టైం మన బైక్కి. సో లెట్స్ గో గైస్, ఫర్ ఇన్స్టాలేషన్ చూసేద్దాం ముందు. సో గైస్ మనది మొత్తం అంతా ఆల్రెడీ ఓపెన్ చేశారనమాట. సో అరౌండ్ ట్యాంక్ మొత్తం అంతా తీస్తాము ప్రజెంట్. సో వైరింగ్ మనకి లోపల నుంచి నీట్గా చేసి పెడతారు మొత్తం అంతా. సో మొత్తం సైడ్ అంతా ఓపెన్ చేసి ఇగో ట్యాంక్ అయితే ఇక్కడ పెట్టేశారు ప్రజెంట్. సో ఒకటి ఒకటి ఓపెన్ చేస్తున్నారు, మొత్తం అంతా అయిన తర్వాత ఆటోమేటిక్గా వైరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో గాయస్ మనం ఇది ఇన్స్టాల్ చేసాం, ఇవ్వండి ఇది మన లుక్ ఇక్కడ వచ్చి ఇలా ఉందన్నమాట ప్రెసెంట్. సో ఇదైతే అటుపక్క వెళ్ళింది కొంచెం. సో మన మౌంట్కి ఇటుపక్క దీన్ని ఇన్స్టాల్ చేయాలి, చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ సెంటర్లో వస్తుంది అనమాట ఇది. సో అదైతే ఇన్స్టాల్ అవుతుంది, ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. బయట కేబుల్ అంతా మనం తీస్తున్నాడు ప్రజెంట్. సో ఇలా వస్తాయి అనమాట కేబుల్స్ ఇవన్నీ దీనికి ఇన్సర్ట్ చేస్తారనమాట. సో బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు ఒకసారి. మన థైలాండ్ అయితే ఎక్కడ కెమెరా ఫిట్ చేసామంటే దీనికి 2 కెమెరాస్ వస్తున్నాయి, 1080 ఇది ఫుల్ హెచ్డి అనమాట. సో ఇదైతే ప్రెజెంట్ మనకి ఇక్కడ సెంటర్లో వస్తుంది, ఈ పొజిషన్లో వస్తుంది అనమాట. సో ఈ కెమెరా ఇప్పుడు ఉల్టాలో ఉంది, దీన్ని మనం తిప్పాలి, తిప్పి సెట్ చేస్తాడు. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎందుకు పెట్టామంటే యాక్చువల్లీ ఇక్కడ పెడదాం అనుకున్నాం, బట్ ఏదైతే ఈ నెంబర్ ప్లేట్ మొత్తం అంతా ప్లేస్ పట్టడం వల్ల ఏమైందంటే ఇక్కడ పెట్టడానికి అవ్వదు. సో బెటర్ భయ ఇక్కడ సజెస్ట్ చేశాడు, చూద్దాం ఒకసారి పెట్టి తిప్పిన తర్వాత. ఇక్కడ బెస్టే ఇన్ కేస్ మీకు ఏ వెహికల్ కూడా బ్యాక్ సైడ్ హిట్ అయినా కూడా కెమెరాకి అయితే ఏమవుతుంది అనమాట. సో అదనమాట బ్యాక్ సైడ్. సో మన వైరింగ్ అంతా నడుస్తున్నది. సో ఫ్రంట్ సైడ్ స్టోరేజ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే ఇవ్వండి మనం ఇక్కడ కింద ఇన్స్టాల్ చేసాం అనమాట. ఏదైతే మనకి గార్డ్ ఉంది కదా, గార్డ్కి కరెక్ట్గా సెంటర్లో ఫిక్స్ చేస్తాడు అనమాట. ప్రజెంట్ ఇక్కడ పెట్టేసేలా ఉంచాడు. సో దీనికి కేబులింగ్ అంతా లోపల నుంచి అంతా పట్టుకెళ్తున్నారు. సో మొత్తం బండి ఎందుకంతా ఇప్పేసి మీకు చేస్తున్నారంటే ఏంటంటే నార్మల్గా బ్యాక్ సైడ్ నుంచి మనకి ఏవి బయట నుంచి కేబుల్స్ కనిపించవు, అంతా ఇంటర్నల్ నుంచి లోపల నుంచి మొత్తం ప్రాపర్గా వైరింగ్ అంతా చేసి మొత్తం యాస్టేజ్గా ఫిక్స్ చేస్తారనమాట. సో అది ఇక్కడ ప్రజెంట్ అయితే వర్క్ నడుస్తున్నది. మనకి బ్యాటరీలో కనెక్షన్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. సో ఏంటంటే మనం బ్యాటరీ ఆన్ చేస్తే కంటిన్యూస్గా అది ఆన్ అయిపోతుంది అనమాట, ఇంకా అది అనమాట దాని ప్రాసెస్. సో అందువల్ల వైరింగ్ అంతా డైరెక్ట్ బ్యాటరీకి ఇచ్చేస్తున్నారు. ఏంటో యూటీసీ మంది అంతది. సరే అమ్మాయిగా సెట్ చేద్దాం. సో గాయస్ మనకి దీంతో పాటు ఈ వైరింగ్ ఏంటంటే ఒక జీపీఎస్ మాడ్యూల్ ఒకటి వస్తుంది. సో జీపీఎస్ మాడ్యూల్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఈ కిందన మన ఏదైతే సీట్ లోపల సైడ్ పెట్టేసామన్నమాట. సో పైన ఇక్కడ ఎక్కడైనా పెట్టినా కూడా మనకి ఏం ప్రాబ్లం అవుతుందంటే కూర్చున్నప్పుడు ఏదైనా డ్యామేజ్ అవుతుందని సైడ్ ఇన్స్టాల్ చేయించాం అనమాట. సో వైరింగ్ అయితే మొత్తం జరుగుతుంది, టై కూడా మొత్తం అంతా పెడుతున్నారు. సో అదే అనమాట. సో గాయస్ మనకు వైరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది మొత్తం అంతా. సో మనం సైడ్ నుంచి ఇలా చూసుకుంటే మొత్తం ట్యాగింగ్ అంతా చేసేసి మొత్తం అంతా ఇక్కడ పెట్టేశారనమాట. సో కొద్దిగా ఇది మాత్రం అలా వచ్చింది, ఎందుకంటే దీని లోపలికి వెళ్ళడానికి అవ్వదు. సో ఇది మాత్రం చిన్నది బయటకు వచ్చింది. సో ఏంటంటే మనం ఇంకా టైర్స్ మన కెమెరాస్ అడ్జస్ట్మెంట్ చేయడం ఒకటి ఉందన్నమాట, అడ్జస్ట్మెంట్ చేస్తే అయిపోతుంది. మిగతా సాఫ్ట్వేర్ అంతా నేను స్విగ్గీ యాప్ ద్వారా మొత్తం అంతా కనెక్ట్ చేసేసాను. సో దీనికి మెమరీ కార్డ్ ఒకటి కొనాలి, అప్ టు 256 GB వరకు మనం సపోర్ట్ చేస్తుంది. సో ప్రజెంట్ మెమరీ కార్డ్ తీసుకోలేదు, రేపు తీసుకుందాం దాని గురించి. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోతే మీకు మిగతా చూపిస్తాను నేను. సో గైస్ ఫైనల్లీ మన వర్క్ అంతా కంప్లీట్ చేసాం అనమాట. సో నేను మీకు చూపిస్తాను అసలు ఎలా ఇన్స్టాల్ చేశాను ఏంటి మొత్తం అంతా ఫైనల్.
సో ఇదైతే మనం ఇక్కడ సైడ్ని బిగించామన్నమాట. సో సెంటర్లో ఎగ్జాక్ట్లీ సెట్ అవ్వలేదు. సో అందాక ఈ సైడ్ వ్యూ అయితే బిగించాను కరెక్ట్గాను. సో నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రంట్ చూద్దాం, ఫ్రంట్ కెమెరా కూడా. సో ఫ్రంట్ కెమెరా మనం ఇక్కడ బిగించాం. సో ఇది మన ఫ్రంట్ కెమెరా అనమాట. మన లైట్ దగ్గర బిగించాం. ఇక్కడ ఎక్కడ పొజిషన్స్ లేవు. ఫస్ట్ కిందన అనుకున్నాను, బట్ ఏంటంటే కిందన అంత దీనిగా లేకపోవడం వల్ల ఇది అయితే మనకు వ్యూ అడ్డొస్తుంది కాబట్టి అందుకని ఈ సైడ్ని ఈ లైట్ పక్కన ఇలా బిగించాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏమని, సో ఇది ఓవరాల్గా మన చిగ్గి మోడల్ లుక్ అనమాట, మన నైట్ ఇదంతాను. సో మన వీడియోలోకి వెళ్ళాం అనుకోండి, ఇదేదో వచ్చేసి మన బ్యాక్ కెమెరా అనమాట, బ్యాక్కి చూపిస్తుంది. సో మనకి ఇంకేస్ ఫ్రంట్ కూడా చూడాలనుకుంటే ఇది మన ఫ్రంట్ అనమాట. సో ఇలా కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. సో ఫ్రంట్ రికార్డింగ్, ఈ బటన్ ఏంటంటే రికార్డింగ్ అవుతూ ఉంటుంది. నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటంటే. ఇది ఓవరాల్గా వ్యూ, కార్ లింకు, మీటరు, మనకి ఎంత స్పీడ్లో వెళ్తుంది ఏంటి, టైర్ ప్రెషర్స్, వోల్టేజ్ ఎంత, ఇంజిన్ టెంపరేచర్ ఎంత ఉంది, థ్రోటల్, ఆల్టిట్యూడ్, అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సెట్టింగ్స్. సో ఇదనమాట మన వచ్చి చిగ్గి ప్రీమియం నావిగేషన్ సిస్టమ్ ఇన్స్టాలేషను. దీనికి సైడ్ రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది అండ్ టైర్ ప్రెషర్ కూడా వస్తాయి అనమాట. అవి ఎక్స్ట్రా యాక్సెసరీస్, నేను ప్రజెంట్ అవి ఇంకా పెట్టలేదు. పెట్టినది దాన్ని కూడా మీకు తర్వాత చూపిస్తాను ఇంకొక వీడియోలో. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎలాగెళ్తుంది ఏంటనేది మీకు ఒకసారి ప్రజెంట్ అయితే నైట్ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ ఒక వీడియోని మీకు చూపిస్తాను, దీని కంటిన్యూషను. దాంట్లో మీకు మొత్తం డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు చిగ్గి అంటే ఏంటి, దీని మొత్తం ఫ్యూచర్స్ ఏంటి, ఎందుకు తీసుకున్నాను, అసలు ఎలా ఉంటుందని మొత్తం మీరు రేపు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే మిస్ అవ్వకండి గ్యాస్, కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. సో రేపు మార్నింగ్ కలుస్తాయి. నేను నైట్ అయితే అయిపోయింది, అందువల్ల నేను వీడియో కంటిన్యూ చేయలేపాను. సో నెక్స్ట్ డే అనమాట మనది ఇప్పుడు ఇది. సో బేసికలీ ఏంటంటే మనం ఏదైతే మన చిగ్గిని ఇన్స్టాల్ చేసేసామో మొత్తం అంతాను నీట్గాను, సో దీని ఫ్యూచర్స్ ఏంటి, అసలు ఇది ఎలా కనిపిస్తుంది, ఇదంతా మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో ఐ థింక్ సో మీరు చూసుకుంటే ఇది ఓవరాల్గా మన హోమ్ బటన్ అనమాట. ఇక్కడ హోమ్ బటన్ ఉంటుంది సైడ్ని, ఇవన్నీ పైన స్విచ్చెస్ ఉంటాయి, స్విచ్చింగ్స్, వ్యూ, కెమెరాది, వీడియో వ్యూ, లాక్. ఇది లాక్ చేస్తే లాక్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ చేస్తే ఇలా నొక్కితే వీడియో స్టార్ట్ అవుతుంది మీకు. ఇదేంటంటే మన బ్లైండ్ స్పాట్ సిస్టమ్ అనమాట. ఇదేంటంటే అంటే మీరు స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు రోడ్స్లో ఆటోమేటిక్గా సైడ్ నుంచి ఎవరు వచ్చినా, పక్క నుంచి ఎవరు వచ్చినా ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి అనమాట. ఇది బ్లైండ్ స్పాట్ మన మొత్తం ఇదంతా అనమాట. ఇది వీడియో, ఇది మనం ఇది ఫ్రంట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇది చూపిస్తుంది మీకు ఫ్రంట్, ఇదైతే బ్యాక్ వ్యూ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది స్విచ్చింగ్ వ్యూ అనమాట, అంటే మన హోమ్ బటన్కి దీనికి స్విచ్. నెక్స్ట్ ఇది హోమ్ బటన్ ఇలా కనిపిస్తుంది. ఇది 0 కిలోమీటర్ ప్రజెంట్, దీని ట్రిప్ ఎంత అయింది, ఎంతసేపు, ఇదంతాను. నెక్స్ట్ ఇది ఆల్టిట్యూడ్ అంతా చూపిస్తుంది. ఇది మన టైర్ ప్రెజర్ సిస్టమ్ అనమాట, ఎంతెంత ఉంది, లో ఎంత పెట్టిన సెట్టింగ్స్ ఇవన్నీ, టైర్ ప్రెజర్ సెన్సార్స్ ఇవన్నీ. సో బేసికలీ ఇది మన యాపిల్తో నేను కనెక్ట్ చేశాను కాబట్టి కార్ లింక్ ఇలా వస్తుంది మీకు మ్యాపు. సో మ్యాప్ ఇవంతా ఇలా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనం స్పాటిఫై మ్యూజిక్ వింటూ మనం అంతే వెళ్ళచ్చు. ఫోన్స్ వస్తే ఎవరెవరు కాంటాక్ట్స్ ఏంటి ఇవన్నీ ఇలా ఉంటాయి అనమాట. సో వన్స్ ఇది మన కార్ ప్లే సిస్టమ్ అనమాట అంతాను. ఇలా ఉంటుంది మొత్తం అంతాను. యూట్యూబ్ మ్యూజిక్, కార్ ప్లేలో ఏవైతే యాప్స్ ఉంటాయో మ్యాక్సిమం యాప్స్ అన్నీ కవర్ అవుతుంది. మనం హోమ్కి వెళ్ళాలంటే హోమ్ బటన్కి వెళ్ళచ్చు. నెక్స్ట్ దిస్ ఈజ్ ద వీడియో, పైన బటన్ ఉంది, కింద కూడా ఉంది. ఇది మన బ్యాక్ వీడియో అనమాట. మీరు ఏదైనా నొక్కితే ఇది ఇక్కడ పాస్ కొడితే ఇది ఆటోమేటిక్గా ఈ బటన్ ఒకటి చూపిస్తుంది చూసారా. ఈ బటన్ ఏంటంటే మనం వీడియో రికార్డింగ్ ఆఫ్ చేయడానికి ఉండదు అనమాట. ఈ కంటిన్యూస్గా ఈ వీడియో తీస్తూనే ఉంటుంది. 10 మినిట్స్కి 15 మినిట్స్కి నీకు ఆటోమేటిక్గా వీడియో రికార్డింగ్ అవుతూనే ఉంటుంది, కొత్త కొత్త ఫుటేజ్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. ఇది మీరు బండి నడుపుతున్నప్పుడల్లా ఇది ఆఫ్ చేయడానికి అయితే అవ్వదు. సో దీంట్లో బెస్ట్ అడ్వాంటేజ్ ఇదే అనమాట. ఏంటంటే మనకి ఇన్ కేస్ బ్యాక్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ ఎవరు హిట్ చేసినా కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. దీనికైతే నీకు కిందన 128 GB మెమరీ కార్డ్ ఉంటుంది. సో ఆ మెమరీ కార్డ్ నేను వేసాను ఆల్రెడీ. సో మీరు ఇలా స్విచ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ అనుకోండి, బ్యాక్ ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, అలా స్విచ్ అవుతుంది. ఇన్ కేస్ మనం కెమెరా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫోల్డర్స్, స్టాపింగ్ రికార్డింగ్, ప్లీజ్ వెయిట్. సో ఇవన్నీ మన ఫుటేజెస్, ఏవైతే మనం ఎంతవరకు బైక్ నడిపామో ఇవన్నీ ఫుటేజెస్ వస్తూ ఉంటాయి. సో వన్స్ బ్యాక్ వస్తే ఆటోమేటిక్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. లాకింగ్, సెట్టింగ్స్. మా సెట్టింగ్స్లోకి వెళ్తే ఏంటంటే ఇగో రిజల్యూషన్ 1080.
ఇవన్నీ దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఇవంతాను. ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయింది. మీటర్కి వెళ్తే మీకు ఇదో లుక్ వస్తుంది. స్పీడు ఇదంతాను మొత్తం అంతా. ఇక్కడ కూడా మీకు టెంపరేచర్స్, ఎంత బైక్ టెంపరేచర్, టైర్ టెంపరేచర్ ఎంత ఉంది, ప్రెజర్ ఎంత ఉంది, ఎంత వోల్టేజ్ ఉంది, ఆల్టిట్యూడ్ ఎంత ఉంది, టైము, ట్రిప్ ఎంత. ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యి 16 కిలోమీటర్స్ నడిపాను కాబట్టి చూపిస్తుంది. ఇంజన్ టెంపరేచర్ ఉంది. బండి నడిపినప్పుడు థ్రోటల్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్కి వెళ్దాం. ఈ సెట్టింగ్స్ ఏంటంటే ఇది మన డీవీ బ్రైట్నెస్ తగ్గించుకోవడం, ఏంటి కావాలంటే మీద ఆటోమేటిక్ నేను బ్రైట్నెస్ పెట్టుకున్నాను. స్టోరేజ్ ఆల్రెడీ 30 GB వరకు కూడా ఇస్తున్నాడు. సో అరౌండ్ 26 GB ఆల్రెడీ నేను యూస్ చేశాను. కాబట్టి ఈరోజు నేను మెమరీ కార్డ్ ఏదైతే వేసానో 128 GBది, సో ఆల్రెడీ 19 GB యూజ్ అయింది. మీరు ఫార్మాట్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఫీచర్స్కి వెళ్తే లాంగ్వేజెస్, మీకు ఏ లాంగ్వేజ్ కావాలి లాంగ్వేజ్, టైము, ఏ టైం అయితే ఆ టైము, టైర్ ప్రెజర్ ఎంతెంత టైర్ ప్రెజర్ ఉంది, హెడ్సెట్ మీకు ఆటోమేటిక్గా ఏదైతే మన హెల్మెట్కి మన ఇంటర్కామ్ కనెక్ట్ చేసుకొని మన పాటలంతా దీని ద్వారా వినొచ్చు. నెక్స్ట్ ఆర్సీ. ఈ ఆర్సీ ఏంటంటే రిమోట్ కంట్రోలరు. ఇక్కడ ఒక రిమోట్ కంట్రోల్ కానీ ఇక్కడ కానీ మనం ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ ప్రజెంట్ అయితే నేను కొద్ది బడ్జెట్ ఎక్కువ ఉందని చెప్పి అది తీసుకోలేదు. దాంట్లో ఏంటంటే డైరెక్ట్గా మీరు ఇంకెక్కడికి వెళ్ళి నొక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆటోమేటిక్గా మీరు బై హ్యాండ్ ఆపరేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అన్నీ ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతూ ఉంటాయి. ఇది జీపీఎస్. నెక్స్ట్ ఇది బ్లైండ్ స్పాట్. చెప్పాను బ్లైండ్ స్పాట్. దీని అలారం వస్తూ ఉంటుంది. బ్లైండ్ స్పాట్ ఇంకేస్ పక్క నుంచి ఎవరైనా వెళ్తే కాషన్ అని చెప్పి వస్తూ ఉంటుంది. దీని స్పీడ్ సెట్టింగ్స్ ఇవంతాను. అప్డేట్, ఏదైనా అప్డేట్ ఉంటే మనం అప్డేట్ చెక్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట దీని సెట్టింగ్స్ ఓవరాల్గా ఫ్యూచర్స్. నెక్స్ట్ ఇది డౌన్. మనం వీడియోస్ ఏదైతే చేసుకున్నామో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది కనెక్ట్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ట్యూటోరియల్స్ ఇవన్నీ. అబౌట్ మోర్ అంటే మై యూనిట్ రీసెట్స్ అంతే. సో ఇది మన ఓవరాల్గా చిగ్గీ ప్రోడక్ట్. సో బేసికల్ ఏంటంటే మీకు ఇది కొనుక్కున్నప్పుడు మీకు ఓన్లీ ఈ డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దాన్ని ఏమంటారంటే డిస్ప్లేతో పాటు మీకు ఓన్లీ ఈ వైరింగు ఇవన్నీ క్లాంపులు అన్నీ వస్తాయి. సో ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ అయితే నేను చాలా మట్టుకు యాడ్ చేసుకున్నాను. బికాజ్ అది ఏంటవుతుందంటే దీనికి ఒక సన్షైడ్ రూఫ్ వస్తుంది. అది ఒకటి కొన్నాను అనమాట. అది ఇంకా ఇన్స్టాల్ చేయాలి, సన్షైడ్ రూఫ్. ఎందుకంటే ఎండలో వెళ్తున్నప్పుడు దీని మీద ఎండ పడకుండా. నెక్స్ట్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ సెపరేట్గా మీకు ఆప్షనల్, అది సెపరేట్గా తీసుకోవాలి. నెక్స్ట్ దీంతోపాటు ఓన్లీ డిస్ప్లే, 2 కెమెరాస్, కేబులింగ్ ఇవే వస్తాయి అనమాట. సో ఎక్స్ట్రా నేనేం కొన్నానంటే టైర్ ప్రెజర్ ఒకటి కొన్నాను. టైర్ ప్రెజర్ ఒకటి కొనేసి దాన్ని ఏమంటారు మీకు సన్షైడ్ కవర్ ఒకటి కొన్నాను. సో నెక్స్ట్ సిలికాన్ ప్రొటెక్టివ్ కేస్ ఒకటి వస్తుంది. ఇన్ కేస్ మీరు వాషింగ్ చేసినప్పుడు కంపల్సరీగా ఆ కేస్ పెట్టే వాష్ చేయాలి. డైరెక్ట్గా ఏదైతే ప్రెజర్ కొట్టకూడదు. ఇట్ ఈస్ వాటర్ ప్రూఫ్, బట్ డైరెక్ట్గా ప్రెజర్ మాత్రం కొట్టకూడదు. ఎందుకంటే కొడితే ఇది పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో మనకి ఎవరైతే చిగ్గీ సర్వీస్ పర్సన్ సజెస్ట్ చేశారో భయ్య మీరు సిలికాన్ కవర్ కొనుక్కోండి. ఇన్ కేస్ మీరు ఎక్కడ పార్కింగ్ చేసుకున్నా కూడా ఏం చేసినా కూడా మీరు డస్ట్లో కానీ వెళ్తున్నప్పుడు కానీ సిలికాన్ కవర్ పెట్టి మీరు డౌన్ డ్రైవ్ చేసుకోవచ్చు. సో మేజర్ డస్ట్ అనేది ఏంటి అవ్వదు. బట్ దిస్ ఇస్ వాటర్ ప్రూఫ్. బట్ డైరెక్ట్ ఎక్కువ ప్రెషర్ కొడితే ఇంజన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. అందుకనమాట. సో ఇది ఓవరాల్గా మన చిగ్గీ లుక్ అంతాను. సో గాయస్ ఇది మన సిలికాన్ ప్యాడ్ జెల్ అనమాట. సో చిగ్గీ స్మార్ట్ రైడింగ్ సిస్టమ్స్ ఇలా వస్తుంది. సో ఇది పెట్టి మీరు ఆటోమేటిక్గా ఏంటవుతుందంటే ఇది ఎక్స్టర్నల్, మనకి దీంతో పాటు రాదు, మనం ఎక్స్ట్రా పేమెంట్ చేసి కొనుక్కోవాలి. సో దీని మీద మనం వాటర్ ప్రూఫ్ కానీ డస్ట్లో వెళ్ళినప్పుడు కూడా దీని మీద కవర్ చేసి పెట్టేసుకోవచ్చు. సో ఇది దీని ఓవరాల్ లుక్ అనమాట. ఇలాగా సిలికాన్ ప్యాడ్ జెల్ బాగానే ఉంది మెటీరియల్ అంతా. సో ఇది ఓవరాల్ లుక్ అనమాట. సో గాయస్ మనకి ఏంటంటే చిగ్గీ మొత్తం అంతా ప్రాపర్గా చాలా బాగుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు 16,000 పెట్టి నార్మల్ నావిగేషన్స్ కూడా కొనచ్చు, ప్రాబ్లమ్ లేదు, అది కూడా రన్ అవుతాయి మ్యాక్సిమము. బట్ ఏంటంటే నేను ఎందుకు ఇంత ప్రీమియం క్వాలిటీ తీసుకున్నాను అనేది ఏంటంటే ఒకటే రీజను, ఇన్ కేస్ ఏమైనా 16,000 పెట్టి మధ్య మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలామంది చెప్తున్నారు కాబట్టి. సో ఇదైతే మనకి మ్యాక్సిమం BMW బైక్స్ కానీ ట్రైమ్స్ కానీ సో మేజర్ కాస్ట్లీస్ బైకుల్లోనే మ్యాక్సిమం ఇన్స్టాల్ చేస్తాను. ఎందుకంటే ఇది ప్రీమియం క్వాలిటీ, కొద్ది హై ప్రైస్ అనమాట దానివల్ల. సో నేనైతే ఏంటంటే సరే లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు అంతా బాగుంటుంది, ఒకసారి కొనేస్తే ఇంకా ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాలు నడపచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది. సో
ఇది ఓవరాల్‌గా మొత్తం అంతా పర్ఫార్మెన్స్ అయితే నేను 2 డేస్ నుంచి డ్రైవ్ చేస్తున్నాను. ఆల్రెడీ మొత్తం అంతా ప్రెజెంట్ అయితే బానే ఉంది. ప్రాబ్లమ్ అయితే నాకేం రాలేదు. నెక్స్ట్ టచ్ కూడా చాలా సెన్సిటివ్ అంతా చాలా బావుంది. మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా బావుంది. కెమెరా క్లారిటీ కూడా చాలా బాగున్నాయి. ఫుల్ హెచ్‌డీ విత్ సెన్సార్ సిస్టమ్ మీకు మాక్సిమం రోడ్ అంతా కవర్ చేస్తుంది. మీరు చూసారు కదా స్టార్టింగ్‌లో వీడియో ఏదైతే మీకు చూపించానో మాక్సిమం ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ రోడ్ వరకు మొత్తం అంతా కవర్ చేస్తది మీకు ఆటోమేటిక్‌గా. సో ఇన్ కేస్ మీకు నచ్చితే ఈ ప్రోడక్ట్ కంపల్సరీగా తీసుకోండి. మీకు ఇన్ కేస్ దీని ప్రైజింగ్ కానీ నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను, ఎక్కడ పర్చేస్ చేశాను, డీటెయిల్స్ అనుకుని మీకు కావాలనుకుంటే సో నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్‌లో నాకు పింక్ చేయండి. మీకు సెపరేట్‌గా నేను అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. సో అంతే గైస్. సో ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తాను నేను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా మరిన్ని వీడియోల కోసం కంపల్సరీగా నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి.